ఈరోజు ఏ రోజు చెప్పండి? శుభ శుక్రవారం. శుభ శుక్రవారం అంటే ఎప్పుడు? గుడ్ ఫ్రైడే. మంచి బాగా చెప్తున్నదే. నా ఏ రోజు అన్న ఏ రోజు? అంటే ఉన్నాయన్నీ చెడ్డ శుక్రవారం. శుభం లేదని ఆవిడ చెప్తుంది, మంచి లేదని నువ్వు చెప్తున్నావు. ఇంకా మరి మంచి మంచి శుక్రవారం అంటే ఉన్ని శుక్రవారాలు మంచి లేవన్నట్టు కదా. శుభం అంటే ఈ రోజు శుభ శుక్రవారం అంటే మరి ఇంతకుముందు శుభ శుక్రవారం జరగలేదంట. గుడ్ ఫ్రైడే అంటే సింపుల్ గా చెప్పాలి కదా, మరి ఏసై చనిపోయింది. మంచిది, ఏదైనా అన్ని కరెక్టే. సరదాగా మనం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎవరా చెప్పాలా? హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ఎన్ని మాటలు పలకాలి? చనిపోయే ముందు దేవుడు ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. హల్లెలూయా. 7 మాటల్లోనే 7 మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అందులో మొట్టమొదటి మాట చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటో? మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. హల్లెలూయా. క్షమించు. హల్లెలూయా. అంటే చూడండి, లోకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లోకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఒకసారి అందరూ బైబిల్ మీరు తెరిచినట్లయితే అందులో నేను చూపించి నేను మాట్లాడుతాను. లోకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మొట్టమొదట ప్రభువుకి సిలువుకి వేసిన తర్వాత ఆ సిలువులో వేలాడుతూ పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. హల్లెలూయా. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. హల్లెలూయా. క్షమించు అని మాట ఇక్కడ మనకి కనబడతా ఉంది. క్షమించు అని మనసు ఎవరికైతే ఉంటది? ఒక దేవునికి తప్ప ఎవరికి ఉండదు. మనిషి అయితే ఒకసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు, 3 సార్లు క్షమిస్తాడా? అంటాడు, ముందే చెప్పాడురా నీకు ఒకసారి క్షమిస్తా, 2వ సారి క్షమిస్తా, ఇంకా 3వ సారి ఛాన్స్ లేదు. ప్రభు అలాంటి కాదు. ఎన్నిసార్లైనా క్షమించగలిగే మనసు దేవునికి ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, క్షమించు అనే మనసు కలిగి మనం కూడా ఉండాలి. క్షమించే అనే మనసు కలిగి మనం కూడా జీవించాలి. క్షమాపణ అనే మనసు మనం కూడా కలిగి నడుచుకోవాలి. క్షమించే మనసు మనకు ఉండాలి. ఆ మనసు ఎవరిలో ఉందంట? ఎవరిలో ఉందండి? యేసయ్యలో ఉంది. యేసయ్యలో ఉంది కాబట్టి ఆ యేసయ్య మనసు మనం కూడా కలిగి ఉండాలి. క్షమించే మనసు కలిగి ఉండాలి. క్షమించే మనసు కలిగి మనం జీవిస్తే, క్షమించే మనసు కలిగి మనం బ్రతికితే నిజంగా నువ్వు దేవుని పెట్టలే. హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమిస్తావు? నీవు నేనైతే మనుషులుగా మనం ఎంత కోపం వచ్చినా, ఎంత ప్రెషర్ వచ్చినా ఏం చేయగలుగుతాం? ఒకసారి లేదా 2 సార్లు. ఎంతో శాంతిపరుడైతే 3 సార్లు. ఇంకా అధిగమించి క్షమించాడు. అవునా? ముందే చెప్తాడు, నేను క్షమించేది లేదు ఈరోజు. దురాత్మతో మనం ఏడు చెప్పాం, ఆరాధన అయ్యే లోపు పోవాలి, లేకపోతే క్షమించేది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? క్షమించే మనసు ఒక దేవుళ్ళో తప్ప మరి ఎవరు లేనే లేదు. చూడండి, దానికి రెఫరెన్స్ చెప్తారు. మత్తయి సువార్త 5:44 ఒకసారి తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా
మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మొదటి క్షమించమనేసి అనే మాటకి దీనికి రిఫరెన్స్. క్షమించమంటే ఆ మనసు ఎవరిలో ఉంటది? దేవుడికి ఏ మనసులు ఉన్నాయి? చాలా రకాల మనసు ఉంటుంది. క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఇంకా స్వార్థం లేని మనసు, మంచి మనసు, అన్ని దేవుళ్ళలో ఉన్నాయి. అందులో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమో చెప్తున్నాడు అంటే, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే మనసు అట, క్రీస్తు యేసు కలిగిన మనసు. ఏ మనసు? క్రీస్తు యేసు కలిగిన మనసు. ఇదే మనసు క్రీస్తు యేసును కలిగిన మనసు. ఈ మనసు గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? శపించే వారిని ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్షమించాలి, ప్రేమించాలి. శపించే వారిని ప్రేమిస్తావా? దేని దేవుడు ఎలా చెప్తున్నాడు? చెప్పించే వారిని దీవించంతుండేటి. నువ్వేమన్నా తెలిసే వరుస నువ్వు క్రైస్తవు పెట్టాడుగా ఉండేటప్పుడు ఎవరైనా ఒకవేళ నేను శపించారనుకో, నువ్వు అలా పోతావు, నువ్వు ఎలా పోతావు అన్నారనుకో, ఏసు రక్తం ఇచ్చి ఆ శాపం అంతా ఆశీర్వాదకరంగా మారిపోనుగా. అంతే, రివర్స్ వెళ్ళిపోద్ది. అంతే. నువ్వు దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఏం చేయాలి తెలుసా? శపించారనుకో, నువ్వేం చేయాలి? శపితమే ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు. శపితమే ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. క్షమించే మనసు మనకు ఉండాలి. ఎట్టి పాపినైనా క్షమించే గుణం నీలో ఉండాలి. మొట్టమొదటి పాయింట్. అంటే ఈ సిలువలో 7 మాటలు ఎందుకు పలికాడనుకో, ఎందుకు పలికాడంటే క్షమించే మనసు నేనే కాదు బిడ్డ, నీవు కలిగి ఉండాలి అనే మాదిరిని చూపించడానికి ఈ మొట్టమొదటి మాట తెలియజేసినట్లు బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. నువ్వే మనసు కలిగి ఉండాలి? ఇప్పుడు క్షమించే మనసు. రాసుకోండి, మళ్ళీ నేను అడుగుతాను 7 పాయింట్. ఏ మనసు కలిగి ఉండాలి? క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎటువంటి పాపినైనా క్షమించాలా పాస్టర్ గారు అంటే క్షమించాలి. ఎటువంటి మూర్ఖునైనా క్షమించాలంటే క్షమించాలి. ఒక్కొక్కరు అంటారు, ఆవిడని చూస్తేనే నాకు కోపం వస్తుంది, నేను ఎలా క్షమించుతాను? ఆ మనసు నాకు రావట్లేదే, ఆ మనసు నాకు కలగట్లేదే, ఎలా నేను క్షమించగలుగుతాను అంటారు. నీ శత్రువు అయినా నువ్వేం చేయాలో తెలుసా? వెళ్ళి నేను నిన్ను క్షమిస్తున్నా, నువ్వు నన్ను క్షమిస్తావా? కొంతమంది మనం తగ్గించుకొని వెళ్ళా సరే అవతల నుంచి ఏమొస్తుంది తెలుసా? వాళ్ళే చేసినంత చాలు, నన్ను మర్చిపో అంటారా? అయినా సరే అది నీకు దీవెనే. హల్లెలూయా. మొట్టమొదటి మనసు ఏం కలిగి ఉండాలి? క్షమించే మనసు. ప్రభు సిలువలో వేలాడుతూ చెప్పినటువంటి మొట్టమొదటి మాట క్షమించుడి. నేను ఏ విధంగా క్షమిస్తున్నానో, ఇది ప్రతి విషయంలో ఇది ఏ విషయంలోనైనా కావచ్చు, క్షమించే మనసు నీకు ఉండాలి. అవతల వ్యక్తి అంటే నీకు కోపం ఉన్నా, అవతల వ్యక్తి అంటే నీకు ద్వేషం ఉన్నా, అవతల వ్యక్తి అంటే నీకు కల్మషం ఉన్నా, అవతల వ్యక్తి అంటే నీకు పడకపోయినా నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమించాలి, క్షమించాలి. హల్లెలూయా. ఎవరి మనసు? సిలువలో 7 మాటలు ఎందుకు పలికాడు దేవుడు? నేను ఏ విధంగా చేశాను భూలోకం, మీరు ఆ విధంగా ఉండాలి. అంతే. దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు నేను ఏ విధంగా భూలోకంలో ప్రేమ పంచాను, ఆ ప్రేమను పంచాను, నేను ఏ విధంగా క్షమించానో ఆ మనసు మీరు కలిగి ఉండాలి. అందుకే క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగినా సరే రివర్స్ వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వీరిలో బలం లేక కాదు, శక్తి లేక కాదు, వీరిలో తెలివితేటలు లేక కాదు, వీరి జ్ఞానం లేనివారు కాదు, మట్టి పాత్రలు కాదు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? క్షమించు. మొట్టమొదటి సిలువలో కార్చే రక్తాన్ని కారుస్తూ చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? క్షమించు. క్షమించు అని పదాన్ని వాడాడు. కాబట్టి మనం క్షమించే మనసు కలిగి ఉన్నాం అంటే వాళ్ళ దగ్గర లోబడేటువంటి విధంగా ఉన్నాం, తగ్గించుకునే విధంగా ఉన్నాం. దేవుడు అన్నాడు కదా, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. మరి నువ్వు మనం హెచ్చించుకోవాలా, తగ్గించుకోవాలి? ఏం మాటలు రావు మీకు? మాటలు రావు. బైబిల్ కాసి ఎందుకు చూస్తున్నారు మీరు? చెప్పేటప్పుడు నా వైపు చూడండి.
బైబిల్లో వాక్యం తెరవమన్నాడు, బైబిల్ చూడాలి. నా బైబిల్ అయితే ఎందుకు చూస్తారు? వినాలి. తను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. క్షమించే మనసు నీకు ఉండాలి. ఎవరైనా కానీ నేను నిందించారనుకో, నిందను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నా దేవుడు. ఎవరైనా నీకు శాపదం పెడితే నిందని ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న చాలా మంది నాకు నువ్వు అలా పోతాను, నువ్వు ఎలా పోతాను, నువ్వు పాడైపోతాను, నువ్వు నాశనం అయిపోతావు అన్నారండి. ఊరికినే పెద్ద గొడవేంగా. ఒక మనిషిని దేవుడు ఎప్పుడు పాడు చేయడు. దేవుడు నీ పక్షాన ఉండగా, దేవుడు నీతో ఉండగా, దేవుడు నీలో ఉండగా నీ సంగీతాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలో తెలుసా? మనం దేవుని పిల్లలం కాబట్టి ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఈ మొట్టమొదటి పాయింట్. ఏ మనసు? సరే. రెండో పాయింట్, లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, రెండో మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువేశారు ప్రభుని. ఇద్దరు దొంగలు కూడా పట్టబడ్డారు. కుడివైపు ఒకడు, ఎడం వైపు ఒకడు. ఈ ఇద్దరు దొంగల్లో మొట్టమొదట ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షకుడు కదా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడవయ్యా అంటా ఉన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు తెలుసా? రే ఊరుకోరా, మనం నింద చేసాం, తప్పులు చేసాం, పొరపాట్లు చేసాం, మనకి సిలువ కరెక్టే, కానీ ఆయన ఏ పాపం లేనటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం అనేది ఇస్తున్నారు. మొదట దొంగ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ పాపం లేనటువంటి గొప్ప త్యాగమూర్తిరా ప్రభు. వాళ్ళ మాట్లాడకూడదు, తప్పు. నేడు నేను కూడా నీతో వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అంటాడు. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఏమన్నా తెలుసు దేవుడు మాటలు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి రక్షణ లేదు ఈయనకి, ఎలా పరదేశంలో ఉంటాడు? రక్షణ లేదు ఈయనకి, ఎలా పరదేశంలో ఉంటాడు? రక్షణ లేదు కదా, ఎలా పరదేశంలో ఉంటాడు? చెప్పాలి. ఈ దొంగతో చెప్తున్న మాట అక్కడికక్కడే ఆయన ఆ మనసు వచ్చిందంటే ఏడు తెలుసా? ఆ మనసు కలిగిందంటే ఏడు తెలుసా? ఆయన చనిపోకపోతే, ఆయన గనక ఆ దొంగగాని సిలువలో మరణించకపోతే ఖచ్చితంగా ఏమవునో తెలుసా? బాప్తిసం పొందుతాడు. హల్లెలూయా. మరణించాడు కాబట్టి దేవుడు తన పాపాన్ని అక్కడే క్షమించాడు. కాబట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. హల్లెలూయా. ఒకవేళ మా చనిపోకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన త్యాగమూర్తి అని విన్నాడు, ఆయన పాపం లేనని దేవుడు అని విన్నాడు, ఆయన పరిశుద్ధుడని విన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడని తెలుసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రక్షణ పొందను. అవునా కదా? ఖచ్చితంగా రక్షణ పొందను ఆయన బతుకుంటే. కానీ ఒక దొంగ మాయమాట అంటే ఇంకొక దొంగ ఏం చెప్తున్నాడు? మనం అంటే పాపం చేసామరా, దీనికి అర్హులమే, కానీ ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయన్ని సిలువేయడం తప్పు కదా అని చెప్పి మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నీవు పరలోకం వెళ్ళిపోయినప్పుడు నన్ను కూడా జ్ఞాపకమో చేసుకో. హల్లెలూయా. ఏ మనసు చెప్పండి? పాపం చేసినోడి జీతానికి, పని చేసినోడి జీతానికి పాత్రుడు ఎలాగో పాపం చేసినోడికి ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సింది. కానీ నీతిగా బ్రతికితే దానికి తగ్గట్టు శిక్ష, దానికి తగ్గట్టు ప్రతిఫలము, నీతిగా జీవిస్తే దానికి తగ్గ ప్రతిఫలము ఇక్కడ ఉండదు, పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చేసిన పాప పుణ్యాలు ఎక్కడ ఉన్నదో తెలుసా? పరలోకంలో కనపడతాయి. నువ్వు చేసిన పాపం అయితే నరకలో త్రోయబడతావు, నువ్వు చేసిన పుణ్యం అయితే పరలోకంలో చేర్చబడతావు. హల్లెలూయా. భూమి మీద డబ్బు, ధనం, ఐశ్వర్యం, నగలు, ధాన్యాలు ఏమీ రావు కానీ అంట పాప పుణ్యం ఒకటే వస్తుంది. హల్లెలూయా. ఆయన క్షణాల్లో క్షమించబడ్డాడు అంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు.
అందుకే మోకరించినప్పుడు అయ్యా తండ్రి నేను ఏ యోగ్యత లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. అందుకే దావీదు అంటాడు కదా, నేను కుక్క లాంటి వాడిని, నేను చెత్త లాంటి వాడిని, నీ పనికిమాలి వాడిని, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆయన ఏడ్చిన ఏడుపుకి ఏం కొట్టుకుపోయింది? పరుపే కొట్టుకుపోయింది. పరుపు తేలిపోయిందట ఆ కన్నీటికి. ఎంత ఏడ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎంత ఏడ్చి ప్రార్థన చేశాడు. ఎందుకు? తన పాపం నిమిత్తమై, తన శాపము నిమిత్తమై, తను చేసిన దోషం నిమిత్తమే. ఎందుకో తెలుసా? నేను ఎక్కడ పరలోకాన్ని కోల్పోతాను, అవునా కదా, నేను ఎక్కడ పరలోకాన్ని కోల్పోతానని చెప్పి దావీదు ఏడ్చి కన్నీరు కాచి బ్రతిమలో ఆడుకొని ప్రభు చెంతకి హల్లెలూయా. మనం కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? నేను పాపిని ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు పాపివని గుర్తిరిగి, నువ్వు పాపివని తెలుసుకొని ప్రతి దినం నువ్వేం చేసుకోవాలి? కడుక్కోవాలి. అందుకే దావీదు అంటాడు, హిమము కంటే నన్ను తెల్లగా కడుగు ప్రభువా, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా అంటాడంట. ఈ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చేయి అని తను ఏం చేసుకున్నాడు తెలుసా? ప్రతి పాపాన్ని క్షణము విడిచిపెడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ఆ ప్రతి పాపాన్ని కూడా తీసేసుకోవడానికి ప్రయత్నం చేయం, కానీ దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏం చేస్తాం? తీసేసుకో. లేకపోతే పాపము చాలా భయంకరమైనది. ఈ రోజు అది ఎలాంటి భయంకరమైనది అంటే నింద తీసుకొస్తుంది, అవమానం తీసుకొస్తుంది, అపకీర్తి తీసుకొస్తుంది, పేరు ప్రఖ్యాతలు పోతాయి, అన్ని సర్వనాశనం చేసి పారేస్తుంది పాపము. ఏంటో మనిషికి పాపాన్ని చూసినా భయపడదు, మనిషిని చూసినా భయపడదు, ఆఖరికి దేవుని చూసినా భయపడట్లేదండి. ఈ రోజు పాపాన్ని బట్టి భయపడుతున్నాం, కానీ మనిషి దేవుని చూసి భయపడదు. ఆవిడ ఎక్కడ నాకు దూరం అయిపోదు, లేదా ఆయన ఎక్కడ నాకు దూరం అయిపోదు, లేదా ఆమె ఎక్కడ నాకు దూరం అయిపోదు, లేదా ఈయన ఎక్కడ నాకు దూరం అయిపోతాడని భయపడుతున్నారు తప్ప తన సృష్టించిన సృష్టికర్తకు భయపడట్లేదు. అందుకే సింపుల్ గా రాయబడింది రోమపత్రిక 23:26 ఏమనుంది? 6:23 ఏమని రాయబడింది? పాపముల జీతము. రెండో మాటకు అర్థం ఏంటంటే నీ పాపాలు భూమి మీద ఉన్నప్పుడే క్షమించబడాలి. నీ పాపాలు భూమి మీద ఉన్నప్పుడే క్షమించబడాలి. క్షమించబడితేనే నువ్వు పరలోకం చేరుకుంటావు. అంటే నువ్వేం చేయాలి తెలిసి దినము నువ్వేం చేయాలి? వాక్యమైన ఉదక స్నానం చేత నువ్వేం చేయాలి? ఉదక స్నానం చేత దాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతని వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏ పాపం మనలో ఉండడానికి వీలేదు. క్రైస్తవురాలుగా నీలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? పాపము లేని వాడిగా కనబడాలి. ఎప్పుడు నేను చనిపోయినా తక్షణమే నీ పరలోకం వెళ్ళిపోతానని గ్యారంటీ నీకు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మనిషి బ్రతుకు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, అవును తెలుసా? కానీ ఇప్పుడు చనిపోయినా నీ పరలోకం వెళ్తాననే భరోసా, ధైర్యము నీకు ఉండాలి. అంటే నువ్వు ఏ పాపం లేని వాడిగా కనపడాలి, ఏ నింద లేని వాడిగా కనపడాలి. దేవుని ఎదుట ఏ పాపం లేని వాడి వ్యక్తిగా నువ్వు కనబడితే గనక నువ్వు నిజంగా పరిశుద్ధుల లెక్కలో ఉంటావు, పరమ తండ్రి ఒడిలో చేరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకో. రెండో మాటకు అర్థం ఏంటో తెలుసా? రెండో మాటకు అర్థం పాపాలు క్షమించబడినప్పుడే నువ్వు పరలోకం చేరుతావు. దానికి రిఫరెన్స్ చెప్తాను. ఎఫెసీ పత్రిక 2:8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 2:8-9 వచనం ఒకసారి చూడండి. దగ్గర రిఫరెన్స్ చూపిస్తాను. ఎఫెసీ పత్రిక మీరు విశ్వాసము ద్వారా 2:8-9 అన్న. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి ఇక్కడ రాయబడి ఉన్న మాట చదవనా గట్టిగా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఓ హల్లెలూయా. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షింపబడి ఉన్నారట? విశ్వాసం ఒకటి, రెండోది ఆయన కృప. హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చావంటే ఆయన కృప, నువ్వు రక్షణ పొందావంటే ఆయన కృప, నువ్వు మందిరంలో ఎలా కూర్చున్నావంటే ఆయన కృప. అంటే ఆయన కృప నీ మీద ఉంటేనే నువ్వు రక్షింపబడ్డావు. అర్థమవుతుందా? నా మాట అర్థం చేసుకోవాలి. ఆయన కృప నీ మీద ఉంటే నువ్వు మందిరంలో కూర్చోగలుగుతూ ఉన్నావు.
ఆయన కృప నీ నుంచి దూరం చేశాడు అనుకో, నువ్వెందుకు పనిచేయవు? ఏమన్నా పని చేస్తావా? కోట్లు ఆస్తి ఉంటుంది ఒకటి, ఒక్కొక్కరికి కోట్లు ఆస్తి ఉంటుంది. ఈ రక్షణ లేకపోతే అంత వ్యర్థం. సొలొమోను భక్తుడు చెప్తాడు కదా, అంత భూమి మీద ఉన్నది అంతా వ్యర్థం. కొన్ని కోట్లు విలువ కలిగి రక్షణ పొందకపోతే వ్యర్థము. కొన్ని కోట్లాది రూపాయలు నువ్వు కలిగి ఉండి దేవుని సంపాదించుకోకపోతే నువ్వు వ్యర్థము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునుట ఏమి లాభము? భూలోకలంతా సంపాదించుకోవాలి. ఒక్కొక్కరి దగ్గర, మన దగ్గర ఏమీ లేవు కానీ కోట్లాది రూపాయలు ఉన్నా ఒక్కొక్క బ్లాక్ మైన్ ఉందా లేదా? కోట్లాది రూపాయలు ఎవ్వరికి ఎవరు, ఎవ్వరికి పెట్టరు. సచ్చినప్పుడు ఒడిగా పట్టుకెళ్తాడా? పట్టుకెళ్తావు. కానీ మళ్ళాటో దగ్గర వెళ్తే ఏమంటాను తెలుసా? నా దగ్గర ఉంటే దేవుడికి ఎంత ఇవ్వాలా అంత. ఎప్పుడు ఆ మనసుని దగ్గర ఒకడు ఉంటుందా? నేను అనుకుంటా ఒకసారి ఏమనుకుంటా తెలుసా, ప్రభా నా గంచి ఇది నిండా డబ్బిస్తే బలమైన మీటింగ్స్ పెడతాను. ఆయన పని ఆయన ఎలా జరిగించుకోవాలో తెలుసు. నీ చేతి నిండా డబ్బిస్తే నువ్వే కొండ మీద కోతి వచ్చి అని చేస్తాను. అవునా కదా? హల్లెలూయా. అర్థం చేసుకోని ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన కృప లేకపోతే నువ్వు క్షణం కూడా బ్రతకలేవు. నీకు ఆయుష్ పోసేదైనా, ఆరోగ్యం పోసేదైనా, నిన్ను రక్షించేదైనా, నిన్ను నడిపించేదైనా, నిన్ను సురక్షితంగా నివసింప చేసి నిన్ను అత్యున్నతమైన స్థాయిలో నిలబెట్టేదైనా ఆయన కృప లేకపోతే నువ్వు రక్షించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు? 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ముందు మీరు విశ్వాసించడం వల్ల. ఇప్పుడు నేను సువార్త చెప్తాను, నువ్వేం చేస్తావు? తర్వాత ఏం చేస్తుంది? విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతావో ఆయన రక్షణ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఆయన కృప నీ మీదకి వచ్చి నిన్ను ఆవరిస్తుంది. ఎమ్మడే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు మందిరానికి వెళ్ళాలని మనసు నీకు వస్తుంది, మందిరంలో నివసించాలని మనసు నీకు వస్తుంది, మందిరంలో గడపాలని మనసు నీకు వస్తుంది. నువ్వు ఈ విధంగా ఏం చేయబడతావు అంటే కొద్ది రోజులకి రక్షింపబడతావు. హల్లెలూయా. అంటే నువ్వు అక్కడ నుంచి నీకు రక్షింపబడిన మొదట్లో ఏం చెప్తాడు దేవుడి సేవకుడు? ప్రతి పాపాన్ని వ్యతిరేకించాలి, ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ప్రతి శాపాన్ని విడిచిపెట్టాలి, ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. చెప్తాడా చెప్పడా? చెప్తారా? అక్కడ మాత్రం ప్రమాణం చేస్తాం కానీ దాని ప్రకారం ఉంటాం. ఎక్కడ? నీటిలో. ఏదో అనుకుంటున్నారు, నీటిలో ఏదో మునిగేయడం వచ్చేయడం అనుకుంటున్నారు. జాగ్రత్త. నీ యొక్క ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఆకాశం చూసింది, నీరు సాక్ష్యం ఇచ్చింది. అర్థమవుతుందా? నీరు సాక్ష్యం ఇచ్చింది, భూమి సాక్ష్యం ఇస్తుంది. మూడిటిని దేవుడు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాడు? నా కుమారుడు అంటే చెప్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నీటిలో ఏదో ప్రమాణం చేసేటంటే ప్రమాణం చేసేసి ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఎప్పుడు తప్పు చేయను, ఇంకెప్పుడు తప్పుగా తిరగను అనేసి అక్కడ చెప్పేసుకుంటే సరిపోదు. అది ఇక్కడ కూడా అది మనం ఏం చేయాలంటే అవలంబించాలి. హల్లెలూయా. దాన్ని పాటించాలి, ఆ పద్ధతులు నడవాలి. అప్పుడు నీకు ఏమవుతుంది అంటే దేవుని కృప నీతో ఉంటాడు. హల్లెలూయా. 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 చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయలు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నా చూడ, స్పష్టంగా చెప్తున్నాడు. మన రక్షకుడైన ఈ దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలము కాక తన కనికరము చొప్పునే. ఎవరి కనికరము చొప్పున? దేవుని కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా. ఏ స్థానం అది? పునర్జన్మ. అంటే పాతవి గతించిపోయేను, సమస్తము నూతనమవుతాయి. ఎప్పుడు? బాప్తిస్మం ద్వారా, స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుట ద్వారాను మనలను రక్షించాను. చూసావా? మనం ఎప్పుడు రక్షింపబడతామట? పరిశుద్ధ స్నానం. ఏ స్నానం? పరిపూర్ణమైన సంబంధమైన స్నానము.
పరిపూర్ణమైన సంబంధమైన స్నానం ఏంటంటే ఏంటది? రక్షణ లేదా బాప్తిజము అని రాయబడి ఉంటారు. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 2:38. హల్లెలూయా. ఏ రక్షణ అది అంటే బాప్తిజం అనేటువంటి రక్షణ. బాప్తిజం ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంట? ఆ స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా ఏమవుతుందట? మనలను రక్షిస్తాడట. ఏమవుతుంది? మనం స్నానం చేయాలి. ఏ స్నానం అంటే పరిశుద్ధాత్మలో స్నానం చేస్తాం. అవునా? ఇంకా పాతలన్నీ పోతాయి. కొత్తగా నువ్వు పాపం జీవితం అంతా ఏం చేయబడుతుంది? అక్కడ నుంచి విడిచిపెట్టబడుతుంది. ఇక నూతన స్వభావాన్ని ధరించుకుంటావు. ఈ నూతన స్వభావాన్ని ధరించుకున్న నీవు ఆ యొక్క దేవుని రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాపివే, మొదటి పాపంగా జీవించిన వ్యక్తివే. కానీ నువ్వు బాప్తిసం పొందినాక ఏం చెప్తావు తెలుసా? ఇలా చేతులు పెట్టుకొని నేను ప్రతి పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నాను, నేను ప్రతి పాపాన్ని తీసివేసుకుంటాను, నా బ్రతుకు మార్చేయా, నా జీవితాన్ని మార్చేయా, నీకెన్నడూ పొరపాటు చేయకుండా సహాయం చేయ అంటావా? ఇది ఎవరు ఆలకించారు తెలుసా? దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. భూమి ఆకాశం ఆలకిస్తుంది, నీరు ఆలకిస్తుంది. ఇవన్నీ నీకు సాక్ష్యం చెప్తాను. అంటే నువ్వేం చేయబడాలో తెలుసు? మొట్టమొదట పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నావు. అర్థమైందా? రెండో పాయింట్ ఏంటి? పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా. మొట్టమొదటి పాయింట్ ఏంటి? క్షమించే మనసు నీకుండా. రెండోది పాపాన్ని విడిచిపెట్టే మనసు నీకుండా. మూడోది యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19 మూడో మాట. యోహాను సువార్త 19 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. దానికి రిఫరెన్స్ చెప్తాను. అదే యోహాను సువార్త 13 తీయండి ఒకసారి. 13 ఒకసారి తీయండి. 13 23 ఒకసారి చదవండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకుని చుండెను కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సీయోను పేతురు అతనికి సైగ చేశాడు. ఈ యేసు రొమ్మును ఆనుకుని ఉన్న ప్రధానమైన శిష్యుని పేరు ఏ పేరు తెలుసా? యోహాను. హల్లెలూయా. ఈ యోహానికి ఇప్పుడు చూడండి 19:26 ఈ యోహానికి 19:26 యోహానికి చూసి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరకు నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా. యోహానికి అప్పగించాడు. సిలువేయబడే ముందు యోహానికి అప్పగించాడు. ఎవరిని? తల్లిని అప్పగించాడు. అప్పగించాడు లేదా అంటే అక్కడ ఏంటి? ఆ పాయింట్కి అర్థం ఏంటంటే తల్లిని కూడా మనము సన్మానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా బాధ్యత ఇక భూమి మీద తీరిపోతా ఉంది. ఈ రోజు నుంచి నా బాధ్యత ముగిసిపోతా ఉంది. ఈ రోజు నుంచి నన్ను కన్నందుకు నీ రుణము తీరిపోతా ఉంది ఈ భూమి మీద. కాబట్టి నీ కుమారుడు నా శిష్యులో ఒకడైనటువంటి యోహానికి నీకు అప్పగిస్తానని చెప్పి యోహాను దగ్గరికి తీసుకెళ్లి తన తల్లిని అప్పగించడం జరుగుతా ఉంది. హల్లెలూయా. అంటే అక్కడ ఏంటి మన ఆ పాయింట్ అని అర్థం చేసుకోవాలంటే తల్లిని ప్రేమించే మనసుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా. ఈ రోజు తల్లిదండ్రులు ప్రేమించక అనేక కుటుంబాలు ఎలా పడిపోతా ఉన్నాయి, అనేక కుటుంబాలు ఎలా నశించిపోతా ఉన్నాయి. తల్లిని అంటే ఒక్కను చూసినట్టు చూస్తామన్నారు కొన్ని కుటుంబాలు. చూస్తున్నారా లేదా? తండ్రిని చూస్తే ఒక్కను చూసినట్టు చూస్తా ఉన్నారు. తల్లి అంటే నీకు ఏ విధంగా అనుకుంటున్నావు నీవు? తల్లిదండ్రులు అంటే ఏ విధంగా అనుకుంటున్నావు నీవు? ఈ వాక్య సారాంశం ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ ప్రభువే తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీవెంత నీ తల్లికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? వారు భయభక్తులు కలిగిన వారి తల్లిదండ్రులు అయితే వారు కాళ్ళు పట్టుకొని అమ్మా నేను పాపం చేశాను నన్ను క్షమించు అని అడిగితే నీకే మంచిది. వారు దేవుని యందు భయభక్తులు లేని వారైతే వారు దేవుని భయభక్తుల్లో తీసుకొచ్చేటువంటి ఆ యొక్క మారు మనసు కలగజేయవలసిన బాధ్యత ఎవరిదంటే నీదే. ఎవరిది? నీదే. అర్థం చేసుకోండి.
నీవు దేవుని పిల్లడిగా ఉన్నావు, దేవుని యొక్క పరిచారకుడిగా నీవు ఉన్నావు, దేవుని యొక్క ఒక స్వరూపంలో నువ్వు చేయబడ్డావు. కాబట్టి నీవు నీ తల్లి మంచిదంటే ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో కనుక ఉంటే, దేవుని చిత్తంలో నీలాగే ఎదుగుతూ ఉంటే నువ్వు తల్లి మాట తప్పక వినాలి. అదే దేవుని చిత్త ప్రకారం చేయకుండా, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకుండా వేరేటువంటి విధానం వెళ్తూ వేరు తోవలు ఎన్నుకున్న తల్లిదండ్రులు అనేకమైన వారు ఉన్నారు. వాళ్ళని రక్షించే బాధ్యత ఎవరిదంటే నీదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరియమ్మ గర్భాన్ని పుట్టాడు, అర్థం చేసుకోండి. దేవుడు మరియమ్మ గర్భాన్ని పుట్టినప్పుడు దేవుడు మరియమ్మ యోసేపు దేవుని నమ్ముకున్నారా లేదా? దయాప్రాప్తురాల శుభమని దేవదూత వచ్చి చెప్పిందా లేదా? అంటే ప్రభు యొక్క యెహోవా దేవుడి దగ్గర ఈ ప్రభువు ఆయన కడుపులో పుడతాడని ప్రవచనాలు చెప్పిన ద్వారా ప్రభు పుట్టాడే లేదా? అప్పటికి దేవుడు నమ్ముకున్నట్టే కాదా మరి? అవునా? మరి ఆ దేవుడిని కలిగి ఉన్న వీళ్ళు ఎంత ధన్యులు. అలాంటి మనసు అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో మన తల్లిదండ్రులకు ఉంటే నువ్వు తప్పక వాళ్ళని అనుసరించు. మీకు అర్థమలేదు కదా? అర్థమైందా? సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు అక్క ఉంది. ఇప్పుడు ఈ అక్క మనకి ఎంత యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతూ ఉందో అందరికీ తెలుసా తెలియదు? మన సంఘానికి ఇప్పుడు దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉంది, దేవుని మార్గ ప్రకారం జీవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మార్గంలోని ఈ తల్లి మాట వింటే ఆ పిల్లలకు క్షేమమా కాదా? ఇప్పుడు అదే అక్క దేవుని మార్గంలో లేదు, పిల్లలు దేవుని మార్గంలో ఉన్నారు అనుకోండి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు కుమార్తెవైనా నీ తల్లిని మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. అంటే నువ్వు అక్కడ తల్లికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దేవుడే ప్రాధాన్యత ఇచ్చాడు, నువ్వు నేనెవరు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి. హల్లెలూయా. మూడో పాయింట్ ఏంటంటే తన తల్లి బాధ్యతని కుమారుడికి అప్పగించేటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్. కుమారుడికి అప్పగించాడంటే తల్లికి మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ మూడో పాయింట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది. మనం కూడా మన జీవితాల్లో మన తల్లిదండ్రులకి మంచిగా చూసుకునే విధంగా మనం ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల్ని మంచిగా ప్రేమించే విధంగా ఉండాలి. ఏ విషయంలో వారు ద్వేషించకూడదు, ఏ విషయంలో వారు శిక్షించకూడదు, ఏ విషయంలో వారిని వెళ్ళగొట్టకూడదు, ఏ విషయంలో వారిని ఖండించకూడదు, ఏ విషయంలో వాళ్ళ మాట అనుకున్న మనం వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. అది ఎవరు అంటే భయభక్తులతో కలిగినటువంటి స్త్రీలే. అది మళ్ళీ చెప్తున్నాను. అంటే తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు కదా అంతే దేవుడు అని చెప్పి వీళ్ళు పిల్లలు ప్రేమించడం మానేసి తల్లిలే ప్రేమిస్తారు. రియల్గా చెప్తున్నా. భార్యను విడిచిపెట్టి అసలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, కానీ వారు దేవుని యొక్క శిక్షలో బోధలో గాని ఉంటే వారు మాట ఆలకించరు. వారు దేవుని యొక్క శిక్షలో బోధలో కనుక మీ తల్లిదండ్రులు లేకపోతే నీవే మార్చుకోవాలి. అదే నేను చెప్తున్నాను. అర్థమైంది కాబట్టి అర్థమైంది కదా నాన్న? అర్థమైందా నీకు? ఏటర్థం చెప్పు, ఏటర్థమైందా? అది తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఆ తల్లి మీద ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా చేయకూడదు. ఇది దేవుని బోధ. తల్లిని ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే నీ తల్లి భయభక్తులతో కలిగి జీవిస్తున్న వ్యక్తి కనుక మనం కూడా ఎలా ఉండాలి? తల్లి బాటనే అనుసరించాలి. హల్లెలూయా. అంటే మూడో పాయింట్ మనం తెలుసుకోవాల్సిన అర్థం ఏంటంటే తల్లిదండ్రుల మాటనే వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు అయ్యేప్పటికి చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? రెండోది రాసుకోమన్నది. రెండోది పాపాన్ని విడిచిపెట్టే మనసు. పాపాన్ని విడిచిపెట్టాడు కనుక ఆ దొంగకి పరలోకం ఉంటుంది. అవునా? అవునా కదా? మూడో పాయింట్ ఏంటి? తల్లిదండ్రుల్ని ప్రేమించే మనసు దేవుడే కలిగి ఉన్నప్పుడు మనమే కొట్టాలి అంతే. సింపుల్. హల్లెలూయా. ఇక నాలుగో పాయింట్ చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇది 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు.
ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితో అని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలం ఉంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతుమని. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయం ఇక్కడ ఏలి ఏలి లామా సబాక్తా అని బిగ్గరగా కేక వేసింది. ఈ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కొండ చివరిని ఇవి నిల్చోండి. నేను ఇలాగా చేయి పట్టుకున్నా ఒళ్ళు చేయకుండా ఏం చేయకుండా పడుతుందా? అదే నేను వదిలిస్తే అవునా? అంటే కూర్చున్నాను అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడుతు అంటే నిజంగా కానీ ఆ తండ్రి అయిన దేవుడు ప్రభు చెయ్యి విడిచిపెట్టకపోతే మనకు రక్షణ వస్తుందా? రక్షణ రాదు. ఎలాగొస్తుంది? రాదు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. భూలోకాన్ని దేనికి వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి ఈయన మరణం చెందాడు. ఆ మరణం ద్వారా నేను సుఖంగా బ్రతకగలుగుతాను. హల్లెలూయా. అవునా కదా? ఆయన మరణించడం బట్టి నీకు రక్షణ వచ్చింది బిడ్డా. ఏమనుకుంటున్నావు? ఆయన మరణంలో ఎగతాళి ఉందనుకుంటున్నావా? లేదంటే ఆయన మరణం అబద్ధం అనుకుంటున్నావా? మరణించాడు కాబట్టే నీకు రక్షణ వచ్చింది. మరణించాడు కాబట్టే నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు. మరణించాడు కాబట్టి నువ్వు సుఖంగా ఉంటున్నావు. మరణించాడు కాబట్టే నువ్వు హ్యాపీగా ఉన్నావు. లేకపోతే నీకు హ్యాపీనెస్ లేదు. అసలు పాత నిబంధన చూసుకుంటే హ్యాపీనెస్ ఉందానా? పాపం చేసిన ప్రతి ఒక్కరి క్షణాలు చేసిపోతాడంటే ఆ పాపాన్ని శిలువలో భరించి మోసి ఆ పాపాన్ని తీసేయడానికి వచ్చిన యేసు ప్రభు మరణించాడు. శవానికి ఏది పూజ చేస్తారంటారు చాలా. శవం కాదు నాయన, సజీవుడే తిరిగి లేచిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. తిరిగి లేచిన దేవుడు నా దేవుడు. శవం కాదు చనిపోయి తిరిగి లేచాడు. ఎవరి కోసం? నా కోసం. ఎవరి కోసం? అంతే. శవం కాదు, చనిపోయి తిరిగి లేచాడు నా దేవుడు. ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఏ దేవుడు గాని, ఏ దేవత గాని, ఏ ప్రజలు గాని, ఏ ఒక్క మనిషి గాని ఏదో అంటారు కదా సులభ, ఏదో తాగితే అదేటన్నా అమృతం తాగితే చచ్చిపోరు అంటారు. అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఎంతో మంది అనుకోకుండా ఎంతోమంది తాగిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేచారా? ఈ దేవుడు మాత్రమే తిరిగి లేచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవుడు మాత్రమే తిరిగి లేచాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క సువార్త ప్రకటింపబడతా ఉంది ప్రపంచం. ఇంకా దీనికంటే గొప్ప ఆధారం నీకేం కావాలి? బిడ్డ, నీ కొరకు చనిపోయాడో తెలీదా? నీ కొరకు మరణించాడు తెలీదా? నీ కొరకు ఎంతో వేలన చెందాడు తెలీదా? నీ కొరకు నలిగిపోయాడు తెలీదా? ఎంత ఆయన నలిగిపోయాడో ఆయన. అందుకే నువ్వు మనసారా జ్ఞాపకం చేసుకుంటే అలా కన్నీరు కారుస్తూనే ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ మాటకి అర్థం ఏంటంటే ఈ మాటకి ఆయన చెయ్యి విడిచాడు కాబట్టి మనకి ఏం దొరికింది? రక్షణ. చూడండి దానికి అర్థం చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదు, అక్కడ ఏడ్పును కళ్ళు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏముంటో తెలుసా? ఆయనే గనక చెయ్యి విడకపోతే నీకు పరలోకం అనేది దొరికేది కాదు. హల్లెలూయా. అక్కడ ఏముంటదట?
ఏమంటారు చూడండి అక్కడ, ఏడ్పును పండ్లు కొరుకుటయు. ఎక్కడ ఎక్కడ ఉంటది ఇది? నరకములో. హల్లెలూయా. ఆయన కనుక చెయ్యి పెట్టకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? ఇప్పుడు నరకములో. నరకంలో ఉందువా ఉండవా? ఉంటా కదా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు సిలువేయబడ్డాడు కాబట్టి ఆ నిత్య నరకంలోంచి తప్పించబడ్డాడు. ఈ 3వ పాయింట్కి అర్థమేంటో తెలుసా? నీవు నిత్య నరకంలోంచి తప్పించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిత్య నరకంలోంచి చెప్పరా, నిత్య నరకంలోంచి తప్పించబడ్డావు. అవునా? ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను చూడు. మత్తయి సువార్త 22:13 వచ్చు. 22:13 వచ్చు. అంతటా రాజు వీటి కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండునని పరిచారకులతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నరకంలో ఏముంటాయో తెలుసా? నరకంలో ఎవరుంటారో తెలుసా? చాలా వాక్యాల్లో రాయబడి ఉంది. మాంత్రికులు, విగ్రహారాధికులు, దోషకులు, డాంబికంగా మాట్లాడేవారు, అబద్ధికులు, మోసగాళ్ళు, మాయగాళ్ళు, ఇంకా ఆ దేవునికి ఇష్టం లేని ప్రజలు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారట? నరకంలో. ఆ నరకాన్ని చూసేది వాళ్ళే. ఆ నరకాన్ని చూస్తూ అక్కడ ఏముంటదట? ఏడుపు పండ్లు కొరుకుటయు ఉంటుంది. అంటే నీకు నరకం, నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీకు ఈ భూమి మీద ఈ శుభవచనాలు పలుకుతావు. హల్లెలూయా. చెప్పండి, 4వ మాటకు అర్థం ఏంటి? 4వ మాటకు అర్థం ఏంటి చెప్పండి? నీకు నీ పరలోకాన్ని తప్పించబడతావు, పరలోకాన్ని అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, రాసుకోండి, చెప్పేస్తాను. అదే ఏపీసీ పత్రిక లాస్ట్ మాట ఒకసారి తీయండి. లాస్ట్ మాట చెప్తాను. లాస్ట్ మాట ఒకసారి యోహాను 8:12 వచ్చిన ఒకసారి. యోహాను రాసిన పత్రిక 8:12. మరలా యేసు 8:12 చదువు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చీకటి ఏంటంటే? చీకటి అంటే అక్కడ ఏ చీకటి అంటే? చీకటి సంబంధులు ఎవరు? సాతాను సంబంధులే కదా. అది నరకానికి సాదృశ్యం కదా చీకటి. అవునా? అంటే మనం ఈ ఎందులో ఉండాలంటే ఇప్పుడు వెలుగులో ఉండాలి. హల్లెలూయా, వెలుగులో ఉండాలి. ఆయన మరణించడం ద్వారా నువ్వు వెలుగులోకి వచ్చావు. హల్లెలూయా. ఆయన మరణించడం ద్వారా చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో ఈ మాటలో. ఆయన మరణించడం ద్వారా నీకేమొచ్చింది? వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏపీసీ పత్రిక 5:8 ఒకసారి తీయండి. ఏపీసీ పత్రిక పూర్వమందు చీకటి అయి ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వమందు మీరు ఏమై ఉన్నారట? చీకటి అయి ఉన్నారు. అంటే పాపంలో ఉన్నారు, అంటే శాపంలో ఉన్నారు, అంటే దరిద్రతలో ఉన్నారు, అంటే దీన పరిస్థితిలో ఉన్నారు. నేను ఎక్కడ నడిపిస్తున్నాను? వెలుగులో. నేను ఎక్కడ తీసుకొస్తున్నాను? వెలుగులోకి. నువ్వు ఏ బంధకంలో ఉన్నావు? చీకటి బంధకంలో ఉన్నావు. ఆ చీకటి అనేటువంటి తీసేసి నీలో వెలుగుతో నింపాడు దేవుడు. హల్లెలూయా. వెలుగుతో నింపాడు. వెలుగైన దేవుడు నువ్వు ఇందులోకి వచ్చాడు కాబట్టి నువ్వు వెలిగించబడతావు. చెప్పండి, వెలుగైన దేవుడు నీలోకి వచ్చాడు కాబట్టి నువ్వు వెలిగించబడుతూ ఉన్నావు. లేకపోతే నీవెక్కడా, నేనెక్కడా, మనం అందరం ఎక్కడో. అవునే కదా. ఆయన మరణము ద్వారా నువ్వు చీకట్లో నుంచి బంధింపబడిన నీవు వెలుగులోకి వచ్చావు. ఆయన మరణం ద్వారా బంధకంలో బంధింపబడిన నీవు వెలుగులోకి వచ్చావు. ఆయన మరణము ద్వారా, ఆయన మరణించడం ద్వారా పాపంలో ఉన్న నీవు పవిత్రంగా మార్చబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ 4వ మాటకు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసు? ఆయన మరణం ద్వారా చీకట్లో ఉన్న నేను వెలుగులోకి వచ్చాను. చెప్పండి, ఆయన మరణం ద్వారా చీకట్లో ఉన్న నేను వెలుగులోకి వచ్చాను. హల్లెలూయా. రాసుకోండి పాయింట్.
ఆయన మరణం ద్వారా చీకట్లో ఉండి నేను వెలుగులోకి వచ్చాను. 4వ మాట. ఇప్పుడు 5వ మాట చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. జాగ్రత్త వినాలి. 7 మాటలు చెప్పమని ప్రభు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. 5వ మాట 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను హల్లెలూయా హల్లెలూయా 29 కూడా. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. చాలు చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ 5వ మాటగా కీర్తన 69:21 ఒకసారి చూడండి. కీర్తన 69, కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. అక్కడ స్పష్టంగా రాయబడింది. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకలు త్రాగనిచ్చింది, వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. కీర్తన 69:21. ఓకే. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. చూసారా? చేదైనది ప్రభు తీసుకొని మంచిదైనది మనకి పంపించారు. బాగా ఆకలితో ఉన్నావు నువ్వు, చేదుగా ఉండేది ఏదైనా నీ నోటి పెడితే నీకు ఎలా ఉంటుంది? ఎంత చిరాగ్గా ఉంటుంది. కానీ ఆ శిలువలో పలికిన 5వ మాట ఏంటో తెలుసా? 5వ మాట ఏంటో తెలుసా? చూడండి. యోహాను పత్రిక 19వ అధ్యాయం 28. నేను దప్పికొనుచున్నాను అని అడిగితే, నేను దప్పికొనుచున్నాను అని అడిగితే ఏమి ఇచ్చారు తెలుసా? చేదు చిరక. ఏమి ఇచ్చారు? చేదు చిరక. అంటే మంచినీళ్ళు అడిగితే చేదు మంచినీళ్ళు ఇస్తాను ఇంటికి వస్తే, ఎవరైనా వస్తే. కానీ ప్రభుకి ఏమింటారు? చేదు చిరక. చేదు చిరక నోకు పెట్టేది. ఎంత దౌర్భాగ్యమైన ప్రజలు, ఎంత దౌర్భాగ్యంలో జీవించిన ప్రజలు. నీతిమంతుడైన యేసయ్యకి చేదు చిరక నోట్లో పెట్టాడు. నువ్వు నేను హ్యాపీగా ఉండడం కోసం ఆయన మరణించాడు. నువ్వు నేను సుఖంగా ఉండడం కోసం ఆయన మరణిస్తే ఆయన నీరు అడిగితే ఏమి ఇచ్చారు తెలుసా? చేదు చిరక. చేదు చిరక ఇచ్చారు. ఎంత దౌర్భాగ్యమైన ప్రజలు కాదు. కరుణ లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, కనికరము లేకుండా హింసించారు, కొట్టించారు, బాధించారు, అపహేళన చేశారు. వెనక నుండి ఒకరి తన్నేవారు, ముందు నుండి ఒకరి తన్నేవారు, ముఖం మీద ఉమ్మేసిన ఒకరు, బుద్ధింది ఒకరు, చేదు చిరకనిచ్చింది ఒకరు. ఎంత అపహేళనగా ప్రభు జీవితాన్ని చేశారంటే ఎవరి కోసం ఇది? ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం. నీ కోసం నా కోసం ప్రభు చెందాడు. నీ కోసం నా కోసం ప్రభు రక్తాన్ని కాచాడు. నీ కోసం నా కోసం ప్రభు తమ అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. యవ్వన రక్తాన్ని చిందించాడు. యవ్వన వయసులోని ఆ రక్తాన్ని చిందిస్తూ ఉంటే ఆయన ఎవరి కోసం చిందించాడు? నీ కోసం కదా, నా కోసం కదా. 6 అంగుళాల మేకులు, 6 అంగుళాల మేకులను చేతుల్లో తిప్పాలి. 3 అంగుళాల ముండ్లు తల్లో దిగబడ్డాయి. కడుపుతో చేసిన పాపాల కొరకు బల్లిపోటు పొడిచాడు. బల్లిపోటు పొడిచాడు. ఎంత ఘోరంగా శిక్షించారంటే కరుణ లేకుండా, జాలి లేకుండా. ఒక మనిషిని కొడుతుంటే మనం చూడగలుగుతామండి, కానీ ఎంత దుర్మార్గులు కాకపోతే వాళ్ళు. మనం అంటున్నాం కానీ దేవుడు ఏం అనలేదు. కానీ అంత దుర్మార్గంగా ప్రవర్తించి ప్రభుని హింసించారు ఆ రోజు. కరుణ లేకుండా, ప్రేమ లేకుండా, జాలి లేకుండా, కనికరమంటి లేకుండా మరణించి అరుస్తూ ఉన్నాడు ఆ మేకు దేవుడు. ఎంత కఠినమైన శిక్ష! అంత కఠినమైన శిక్షని భరించండి కోసం, అంత కఠినమైన శిక్ష నీ కొరకే భరించు. చేదు చిరకిచ్చాడు. చేదు చిరక. కాబట్టి నీ కొరకు మరణించాడు. ఆయన బలైపోతూ నీ కొరకు త్యాగం చేశాడు.
ఆయన బలైపోతూ 5వ మాట ఏ రాసుకుంటో తెలుసు, ఆయన బలైపోతూ ఆయనకి మంచి జరగకపోయినా మేలు జరగకపోయినా నీ మీద ఆలోచించాడు. 5వ మాట ఏంటి? ఆయన మంచి జరగకపోయినా నీ కోసం ఆలోచించాడు. చేదు చిరక నోటికి పెట్టాడు, దాహమని అడిగాడు. అంటే ఆయన ఎలాగున్నా పర్వాలేదు, తల్లి ఏం కోరుకుంటారు? నేను ఎలాగున్నా పర్లేదు కానీ నా బిడ్డలు క్షేమంగా ఉండాలి. ఒక తల్లికే ఒక కూతురి మీద లేదా ఒక కొడుకు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మన పరమ తండ్రి అనే దేవుడికి ఎంత ప్రేమ ఉంటుందండి. దాని ఒక్కగానొక కుమారుని భూలోకంలో పంపాడే, మన కొరకు సిలువలో బలియాగం చేసినట్టు చేసాడే, బలైపోయింది. వదకు తేబడిన గొర్రె పిల్లవాలే మౌనమాయను సజీవయాగమాయను. వదకు తేబడిన గొర్రె పిల్లవాలే మౌనమాయను సజీవయాగమాయను. తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయె. తన రుధిరముతో నన్ను కొనెను, అది ఏ అనాది సంకల్పమాయెను. అనాదిలో నియమించబడిన గొర్రె పిల్ల, ఆదిలో ఉదయించబడిన గొర్రె పిల్ల. అనాది అంటే ఆది కాలం స్టార్ట్ అవ్వకముందే, దేవుడు భూమి ఆకాశాలను సృష్టించకముందే అనాది సంకల్పాన్ని తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని పరిపాలించిన తర్వాత ఆది కాలం స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో తెలుసా? ఎప్పటి నుంచి అంటే ఆది కాలం ఈ భూమి ఆకాశాలు కలిగి చేసిన తర్వాత ఆది కాండం నుంచి మొదలు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆది కాలం వేరు, అనాది కాలం వేరు. అనాది కాల సంకల్పం ఏది? దేవుడు రావాలి, ప్రాణం పెట్టాలి, నీ కొరకు నా కొరకు మరణించాలి, అప్పుడే ప్రజల పాపాల నుంచి శాపాల నుంచి తీసివేయబడుతుంది అనేసి తండ్రి అయిన దేవుడు నిర్ణయించి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువాని నీ కొరకు నా కొరకు పంపిస్తే ఎంత ధ్యానం చేశారో తెలుసా? ఎంత నిందించారో తెలుసా? చాలా నింద, చాలా అవమానం భరించారు. కానీ నీ కొరకు, ఎవరి కొరకు? నీ కొరకు. చూడండి 6వ మాట 19 యోహాను సువార్త 19:30 6వ మాట. సమాప్తమైనదని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. 6వ మాట, యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పిన తరవంచి ఆత్మను అప్పగించాను. ఎప్పుడైతే చిలక తాగిన తర్వాత అది మళ్ళీ కూడా ఎలా తెలుసా? ఎలా పెదాలకి తడిపారు. ఆ చేదు కూడా ఏం చేశారు? పెదాలకి తడిపారు. ఎంత ఘోరంగా శిక్షించుంటారు కదా, ఎంత వేదనగా శిక్షించుంటారు కదా. ఆ స్పాంజిని ఏం చేశారు? బాగా పెదాల మీద రాశారు. ఎంబడే ఏమన్నారు? 6వ మాట, యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు, తండ్రికి అప్పగించాడు. చనిపోయి సమాప్తమైనదని అప్పగించాడు. చూడండి యోహాను సువార్త 4:34 సార్. యోహాను సువార్త 4:34 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని పునరుద్ధరించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? తండ్రి పంపిన వారి చిత్తము నెరవేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. 6వ పాయింట్ మనం ఏం చేసుకోవాలి తెలుసా? సమాప్తమైందంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేశాను, అయిపోయింది. అక్కడ రాయబడి చూడండి ఒకసారి 34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని బుద్ధి ముట్టించుటయు నాకు ఆహారమైంది. హల్లెలూయా. ఆయన పంపిన వారి చిత్తం జరిగిందా లేదా? జరిగిందా లేదా? అంటే దేవుని చిత్తం నెరవేర్చబడింది. దేవుని చిత్తం ఏమైంది? 6వ పాయింట్ దేవుని చిత్తము నెరవేర్చబడింది. ఇంకా రెగ్యులేషన్ చూపిస్తాం చూడండి. అదే యోహాను సువార్త 10:15 10:15 యోహాను సువార్త
10వ 15వ వచనం. నేను అక్కడ ఉండలేదని 10వ 15వ వచనం ఒకసారి. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుతునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుతును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము. చూడండి అక్కడ చెప్తున్నాడు, నన్ను నా దేవుడు ఎలాగైతే ఎరిగాడో, నేను నా దేవుడిని ఎలాగైతే ఎరిగాను, నా గొర్రెల్ని కూడా నేను అలాగే ఎరుగుతాను, వారి కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. చూడండి ఎంత మంచి మాట. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? నా గొర్రెలు, నా స్వరం, నా గొర్రెల కొరకే నేను ప్రాణం పెట్టాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎవరి గొర్రెలు అంటే మనమే, సంఘమే. సంఘం కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణాన్ని పెట్టాడు. అంటే ఇక్కడ రాసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఏ పాయింట్ రాసా? దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఈ లోకాలకి పంపివేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోండి మామూలుగా. అదే యోహాను సువార్త 10:17 మాట ఉంటది, 12 అధ్యాయము 23-24 ఒక మాట ఉంటది. అదే యోహాను సువార్త 16:31 ఒకటి ఉంటది, 17:4 ఒకటి ఉంటది, 18:11 ఒకటి ఉంటది. అది మత్తయి సువార్త లాస్ట్ మాట ఒకసారి తీయండి. మత్తయి సువార్త 26:39 ఒకసారి తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి, ఒక నిమిషం. 26వ అధ్యాయము 39. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. హల్లెలూయా. ప్రకారమే ప్రార్థించాను. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ చిత్తమే. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అంటే ఈ శ్రమ నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. మళ్ళీ ఏమంటున్నాడు? నా ఇష్టం వద్దు ప్రభువా, నీ చిత్తమే జరుగును. నీ చిత్తమే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తండ్రికి? నీ చిత్త ప్రకారం నేను ఇక్కడ పంపబడ్డా, నీ చిత్తమే ఇక్కడ సిద్ధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకంలో కూర్చోడు ప్రభు అని చెప్పేటువంటి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ మాటకు అర్థం ఏంటమ్మా? దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చి ఉన్న దేవుడు. హల్లెలూయా. 7వ మాట చూడండి. తండ్రి నీవే నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనే మాట ఉంటుంది. లోక సువార్త 23:46 వచనం. లాస్ట్ మాటగా లోక సువార్త 23వ అధ్యాయము 46 వచనం. 46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచాడు. చూడండి 46వ వచనం ఏమని రాయబడి ఉంది? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎవరి చేతికి అప్పగించాడట? దేవుని చేతికి అప్పగించాడట. అయినను ఎలాగో చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాటగా ఆయన ప్రాణాన్ని వదిలేసే ముందు నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. చూడండి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవాతి దేవుడు అక్కడ ఏమని రాయబడి ఉందో 31వ అధ్యాయము 1 నుంచి నన్నెన్నడూ సిగ్గుపడని నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవిలోకి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఉడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడు నీవే. చాలు. హల్లెలూయా. 5వ మాటలు ఏమని రాయబడి ఉందంటే, నా శత్రువులు నన్ను చిక్కించుకునే శత్రువులు రహస్యముగా ఒట్టిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడు నీవే. హల్లెలూయా. ఆయన ఆత్మని అప్పగించుకుంటున్నాడు. అదే చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదువుదామా?
17-18 వచనాలు. యోహాను సువార్త 17-18 వచనాలు. 10వ అధ్యాయము 17-18 వచనాలు. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాబడి ఉంది? 17-18 వచనాలు. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. చూసారా, ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటో తెలుసా? మళ్ళీ బాగా బాగా చదవండి. అక్కడ 17 నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టించున్నాను, ఇందును వలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అక్కడ 16 వచనం నుంచి ఒకసారి చదువుతాం. ఈ దొడ్డి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం విని అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాని మరలా తీసుకొని వచ్చినట్టు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ మరలా ఆ చావుని జయించి తిరిగి లేస్తానని చెప్పిన మాటగా ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఒకసారి 17వ మాట. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టించున్నాను, ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆయన తండ్రి దేవాలను ప్రేమిస్తున్నాడట. అలాగే 18వ వచనం కూడా ఒకసారి చదువుతాం. ఎవడునో నా ప్రాణం తీసుకున్నాడు. చూడండి ఇక్కడ స్పష్టంగా మీ అర్థమవుతుందా? దేవుడే ఇచ్చాడా ఇప్పుడు ప్రాణము, లేదంటే ఎవరైనా తీసుకోగలుగుతారా? అక్కడ రాయబడి ఉంది చూడండి 18వ మాట. ఎవడునో నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని దాచి పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుట నాకు అధికారం కలదు. చూడండి లాస్ట్ మాట వచ్చేసరికి మంచి మార్గం కదా ఇది, మంచి మార్గం. 18వ వచనంలో రాయబడి ఉంది. ఎవరు నన్ను మరణానికి అప్పగించలేదు, నా అంతటి నేనే అప్పగించుకుంటున్నాను. మళ్ళీ నా అంతటి నేనే నా ప్రాణాన్ని దాచిపెడుతున్నాడు అంట, చనిపోవట్లేదు, దాచిపెడుతున్నాను చెప్తున్నాడు కదా. చూడండి ఒకసారి క్లారిటీ చదువుతాం. నా అంతటి నేనే దాన్ని దాచిపెట్టుచున్నాను, దాచిపెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు దాచిపెట్టినటువంటి ప్రాణాన్ని మళ్ళీ ఏం చేయబోతున్నాడట? తీసుకోబోతూ ఉన్నాడు. ఆదివారం తిరిగి తీసుకోబోతున్నాడు, తిరిగి లేవబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి మాట్లాడారు. ఎవ్వరు కూడా ఆయన మరణానికి అప్పగించారు. ఎవరు అప్పగించారంటే ఎవరు అప్పగించాల? తనకి తానే మరణించాడు, తనకు తానే మరణించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు. మరలా ఈ ప్రాణాన్ని దాచిపెట్టాడు కాబట్టి ఈ ప్రాణాన్ని మళ్ళా పొందుకోబోతున్నాడు. ఇప్పుడు చెప్పకపోతాడు, ఈ ప్రాణాన్ని మళ్ళా పొందుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాట. మనకు అర్థమైంది ఏంటంటే ఎవరు కూడా ప్రభుని శిక్షించలేకపోయారు. తనంతట తానే మరణం చెందాడు, తనంతట తానే వేదన చెందాడు, తనంతట తానే నలిగాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకు, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన మరణం చెందాడు. అరే విష్ణుడా రాను. తనంతట తానే ఏమైపోయాడు? మరణం చెందాడు. ఎవరు తనని బంధించలేదు. చాలా మంది ఏంటంటే యేసుప్రభుని శిక్షించారు, యేసుప్రభుని శిక్షించారంటారు. యేసుప్రభుని శిక్షించలేదు, ఎవరు శిక్షించలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చాడు. తర్వాత ఏంటంటే నా ప్రాణము నేనే పెడతా ఉన్నాను. ఎవరి కొరకు? సంఘము కొరకు. నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, దాన్ని దాచిపెట్టాను, మరలా దాన్ని నేను పొందుకోబోతూ ఉన్నాను. హల్లెలూయా, అవునా కదా? ఈ సత్యం ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా? నేను ఇప్పుడు వచ్చాను, చూశాను, ఈ రోజు వింటున్నాను. హల్లెలూయా. ఎన్నోసార్లు కొన్ని 100 సార్లు బైబిల్ చదవచ్చు కానీ మర్మాలు చాలా కనపడకుంటుంటాయి కొన్నిసార్లు. ఈ మర్మం వచ్చి మర్మం చూడండి, మళ్ళీ చదువుతున్నాను. 18వ వచనం. నా అంతట నేనే దాన్ని దాచిపెట్టుచున్నాను. చూడండి 18. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టించున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఎవరి వలన పొందాడట? తండ్రి వలన యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకో, ఆయన అంతలో ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? నీ కోసం. నీ కోసమే ప్రాణం పెట్టాడు, నీ కొరకే రక్తాన్ని చిందించాడు, నీ కొరకే
ప్రాణ త్యాగం భరించాడు. మోయలేనటువంటి సిలువ, ఈ 150 కేజీలు బరువున్న సిలువని 80 కేజీలున్న ప్రభువారు మోసారు. వీధుల్లో ఈడ్చారు. ఎంతగానో బలైపోయాడు, ఎంతగానో ఆయన కొట్టారు, ఎంతగానో అవమానపరిచారు, ఎంతగానో నిందించారు. ఒక్కసారి నువ్వు మనసారా జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు కాల్చక మానవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.